ఐపీఎల్ అయితే ఎండింగ్కి వచ్చేసిందనమాట. సో నైట్ జరిగిన మ్యాచ్ ముంబై పంజాబ్ మ్యాచ్లో అయితే మాత్రం పంజాబ్ చాలా గ్రాండ్గా గెలిచింది. కెప్టెన్ అయ్యర్ అయితే మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మరీ టీంని అయితే ఫైనల్కి తీసుకొచ్చాడనమాట. సో ఈ మ్యాచ్కి ముందు బెంగళూరుతో పంజాబ్ అయితే ఓడిపోయింది కదా, అప్పుడు ఒక మాట చెప్పాడనమాట. సో మేము ఓడిపోయింది జస్ట్ బ్యాటిలే, ఇంకా వార్ అయితే ముగియలేదు, వార్ ఇంకా ముందుంది అని చెప్పాడు. అలానే ముంబైతో ఆడిన మ్యాచ్లు అయితే మాత్రం చాలా కామ్గా కూల్గా మ్యాచ్ని అయితే ఫినిష్ చేసి టీంని ఫైనల్ తీసుకొచ్చారనమాట. సో ఇదొక అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సో మనం పంజాబ్ టీం ఎప్పుడు చూసుకున్నా కూడా పాయింట్ పట్టికలో లాస్ట్లోనూ లేదంటే ప్లే ఆఫ్స్కి రావాలన్నా వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారనమాట. అలాంటి టీంకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయిన తర్వాత చాలా అంటే చాలా మార్పులు అయితే వచ్చాయి. అండ్ టీం కాన్ఫిడెన్స్ కూడా చాలా మారిపోయిందనమాట. ఇప్పుడైతే మాత్రం కప్పు కొట్టేస్తుందేమో అన్నంత కాన్ఫిడెంట్ కూడా పెరిగిందనమాట. చాలామంది కూడా పంజాబ్కే సపోర్ట్ చేస్తూ కూడా మాట్లాడుతున్నారు. అంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా అన్నట్టుగా మాట్లాడుతాను అనమాట. సో మనం పంజాబ్ గురించి కన్నా ఆర్సీబీ గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అండ్ ఆర్సీబీ ప్రతి సంవత్సరం ట్రై చేస్తూనే ఉంటుంది, వాళ్ళు గట్టిగానే ట్రై చేస్తున్నారు. బట్ సో టైం కలిసి రాక మ్యాచ్లో ఓడిపోతూ ఉంటారు. అండ్ ఒక్కోసారి ప్లేయర్స్ ఫామ్లో లేక కొన్ని మ్యాచ్లు అయితే పోతారనమాట. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఒక లోన్ వారియర్ ఆయన. సో ఆయన గురించి మాట్లాడుకోవాలంటే మనకు అసలు సమయం కూడా సరిపోదు, అంత డిస్కస్ చేయాల్సి వస్తుంది అనమాట ఆయన గురించి. సో ఆయన ఒక్కడే టీంలో ఉండి నేను ఆడతాను, నేను గెలిపిస్తాను అన్నట్టుగా ఆయన ఆడుతూనే ఉంటాడు. బట్ ఏంటంటే కొన్నిసార్లు టీం ప్లేయర్స్ నుంచి సపోర్ట్ లేక మ్యాచెస్ ఓడిపోయిన సందర్భాలు అయితే చాలా ఎక్కువనే చెప్పాలి. మీరు లాస్ట్ సీజన్ చూసుకోండి, ఈ సీజన్ పక్కన పెట్టేసేయండి. లాస్ట్ సీజన్ చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి వరుసగా ఓడిపోయారు. అందులో విరాట్ కోహ్లీ మాత్రమే ఆడుతూ వచ్చారనమాట. సో తర్వాత ప్లేయర్స్ అందరూ ఫెయిల్ అవుతూ వచ్చారు. కానీ ఆ తర్వాత వాళ్ళకు ఒక మ్యాచ్ గెలిచిన తర్వాత కాన్ఫిడెంట్ ఫుల్గా పెరిగి అక్కడి నుంచి అసలు 1% ఛాన్స్ ఉంది వాళ్ళు ప్లే ఆఫ్స్కి రావాలంటే. అలాంటి 1% పెట్టుకొని ప్లే ఆఫ్స్కి వచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. అండ్ ఈ ఇయర్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్తోనే ఈ ఇయర్ అయితే సీజన్లోకి ఎంటర్ అయ్యారు. 18th సీజన్ 18 నెంబర్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ అనమాట. ఈ 18 సీజన్ మాత్రం పక్కాగా కప్పు కొడతామని ఫ్యాన్స్ అయితే మాత్రం సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచే నమ్ముతున్నారు. అలానే ఈ సీజన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మ్యాచ్లు గెలుస్తూ సో అంటే మీరు ఈ టీం చూసుకున్నారంటే ఐ థింక్ చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే ఈ టీం మరొక 5-6 ఏళ్ళ పాటు అంటే ఆ టైం వరకు ఈ టీం ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అంత బాగుంది టీం అనమాట. అటు బ్యాటింగ్ వైపు చూడొచ్చు, ఇటు బౌలింగ్ వైపు చూడొచ్చు, రెండు వైపులా కూడా సో టీం మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ కెప్టెన్గా పటిదార్ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తాడనమాట. మధ్యలో కొన్ని మ్యాచ్లు అయితే గాయంకారంగా ఆయన మిస్ అయినా కూడా తర్వాత వచ్చిన మ్యాచెస్లో కూడా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ కనపడింది. అన్నట్టు రన్స్ పరంగా కూడా బాగానే కొడుతున్నారు. ఇంకా విరాట్ కోహ్లీ గారు ఉన్నారు కాబట్టి సో టీంకి ఒక కొండంత బలం అనమాట ఆయన ఉంటే. అండ్ ఈ సీజన్లో మాత్రం వాళ్ళు మ్యాచ్లు గెలుస్తూ ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ కూడా గెలిచి ఫైనల్లో అయితే కూర్చున్నారనమాట. సో ఇప్పుడు ఫైనల్లో పంజాబ్తో అయితే తలబడబోతున్నారు. ఆల్రెడీ పంజాబ్ని అయితే క్వాలిఫైర్ 1లో అయితే ఓడించారు, అది కూడా చాలా గ్రాండ్గా ఓడించారని చెప్పాలన్నమాట. చాలా తక్కువ స్కోర్కి రెస్ట్రిక్ట్ చేసి మరీ వాళ్ళు కూడా చాలా 10 ఓవర్లు జస్ట్ 10 ఓవర్లు ఆ స్కోర్ని అయితే కొట్టి సో ఫైనల్ అయితే కూర్చున్నారు. అండ్ ఈ సీజన్ మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఒక స్పెషల్గా ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది. ఐ థింక్ నాకు ఒక వైపు ఏమనిపిస్తుంది అంటే మేబీ ఈ సీజన్లో కప్పు కొడుతుందేమో ఆర్సీబీ అయితే అనిపిస్తుంది అనమాట. ఈ టీం మాత్రం చాలా అంటే చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఫైనల్లో మాత్రం పక్కాగా కప్పు కొడతారేమో అనిపిస్తుంది. అండ్ 2016లో ఫైనల్కి వచ్చి మన సన్ రైజ్ హైదరాబాద్తో అయితే ఓడిపోయారు. సో అప్పుడు కూడా చాలా అంటే చాలా మంది కొంచెం ఫీల్ అయ్యారని చెప్పాలంటే ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే ఫీల్ అయ్యారంటే ఫైనల్కి వచ్చి ఈసారి కూడా కప్పు కొట్టకుండా పోతున్నాం అన్నట్టుగా ఫీల్ అయ్యారనమాట. సో అప్పటి నుంచి కూడా ట్రై చేస్తూ వచ్చారనమాట. సో ఫైనల్గా 2025లో మరోసారి అయితే ఫైనల్కి వచ్చారు. మరి ఈ సంవత్సరం ఆర్సీబీ కప్పు కొడుతుందా అనే దాని గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. అండ్ మనం పంజాబ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే పంజాబ్ కూడా సుమారుగా 18 సీజన్స్, ఇది 18 ఇయర్స్ నుంచి వాళ్ళు కూడా కప్పు లేదు. పంజాబ్ కూడా చాలాసార్లు ట్రై చేస్తుంది కానీ కనీసం వాళ్ళు ప్లే ఆఫ్స్కి రావడానికి కూడా అసలు కొంచెం కష్టపడుతూ వచ్చారనమాట. అండ్ ఈ సీజన్ అయ్యర్ కెప్టెన్సీలో అయితే మాత్రం ఫైనల్కి అయితే చేరుకున్నారు. అండ్ ఈ సీజన్లో
వాళ్ళు కూడా కప్పు కొడతారా అన్నట్టుగా అనిపిస్తుంది. చాలామంది ఫ్యాన్స్ కూడా ఈసారి పంజాబ్ కప్పు కొడితే బాగుంటుంది, ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు కదా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు, అంటే ఈసారికి ఆర్సీబీ కప్పు కొడుతుందా లేదంటే పంజాబ్ కప్పు కొడుతుందా? సో మీరు ఏ టీంకి సపోర్ట్ చేయబోతున్నారు అనేది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.